2 వీక్స్ అవుతుంది నాన్ వెజ్ తినక, నోరంతా చచ్చుబడిపోయింది. సరే గుళ్ళు గోపురాలన్నీ తిరిగి వచ్చాం కాబట్టి మధ్యలో నాన్ వెజ్ అయితే టచ్ చేయలేదు. అందుకే ఇంకా వచ్చి రాగానే ఒక డే గ్యాప్ ఇచ్చేసి మా వారిని అయితే చికెన్ తీసుకురమ్మని చెప్పాను. ఇంకా స్పైసీగా చికెన్ ఫ్రై చేసుకొని తినాలనిపించింది. ఇంట్లో మనమే రోజు వండుకొని తింటుంటే బోరింగ్ గా అనిపిస్తుంది. అలాంటప్పుడు బయటికి వెళ్ళి తింటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ రియాలిటీలో బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ చాలా బెస్ట్. ఇక ఊర్లన్నీ తిరిగొచ్చాము. ఢిల్లీలో ఎండలు కూడా అదిరిపోతున్నాయి. వంటగదిలో నిలబడి వంట చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది. అందుకే ఇన్స్టెంట్ గా ఎక్కువ కష్టపడకుండా ఇలా డైరెక్ట్ గా నేను ఆయిల్ లోనే మసాలా అంతా వేసేసి చికెన్ కూడా వేసి అందులో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఇక ఆయిల్ బయటకు వచ్చి 80% చికెన్ అంతా కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ చికెన్ మసాలా అలాగే హోల్ గరం మసాలా రెండు కలిపేసుకుంటే వైట్ రైస్ తో ఈ కర్రీ తిన్నా కూడా అచ్చం బిర్యానీ తింటున్న ఫీలింగ్ వస్తుంది. ఇంతకీ మీరు చికెన్ లవర్స్ అయినా నా కామెంట్ లో చెప్పండి. ఇందులోకి నిమ్మకాయ ఉల్లిపాయ అయితే కంపల్సరీ అండోయ్.